హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. తెలంగాణ స్టేట్ నుంచి నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. చాలా రోజుల నుంచి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎంహెచ్ఎస్ఆర్బి కండక్ట్ చేసిన ఎగ్జామ్ కోసం రిజల్ట్ అయితే ఇది. ఏదైనా బ్రౌజర్కి వెళ్ళి ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణను కొట్టగానే మనకి ఇట్లాగా వెబ్సైట్లో ఫస్ట్ ఫ్రంట్ ఒకటి ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేయగానే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓపెన్ అవుతుంది. ఇది ఇందులో న్యూ అని ఇచ్చారు కదా, వెబ్ నోటీస్ అయితే ఒకటి ఇచ్చారు. దేంట్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. ఇది ఓపెన్ చేయగానే ఇట్లా వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. వెబ్ నోటీస్ ఆన్ ఫైనల్ కీ అండ్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము 23వ తారీఖు నవంబర్ నెలలో 2024లో జరిగిన ఎగ్జామ్ నర్సింగ్ ఆఫీసర్ కోసము. 28వ తారీఖున ప్రిలిమినరీ కీ అయితే ఇచ్చారు. ప్రిలిమినరీ కీ ఇచ్చిన తర్వాత చాలా అబ్జెక్షన్స్ అయితే వచ్చాయి, అన్నీ తీసుకున్నారు. దాన్ని అన్నిటిని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత షిఫ్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ ఐడి 8114273990 దీని ఆన్సర్ని అయితే 2 నుంచి 3కి షిఫ్ట్ చేశారు. అది తప్ప రిమైనింగ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ నెక్స్ట్ ఏం చేశారంటే ఈ ప్రిలిమినరీ కీని ఫైనల్ కీగా ట్రీట్ చేశారు. ఫైనల్ కీ అయితే ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లో అయితే చూసుకోమంటున్నారు. నార్మలైజ్డ్ మార్క్స్ ఒరిజినల్ మార్క్స్కి కొంచెం తేడా అయితే ఉంటుంది, అది డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇప్పుడు ఫైనల్ కీ అయితే ఇచ్చేసారు కాబట్టి 1 వీక్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. మనకి గ్రీవెన్సెస్కి కొంత టైం ఇస్తారు. అది అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ పెడతారు. ఫైనల్ లిస్ట్ పెట్టిన తర్వాత 1 వీక్లో సెలక్షన్ లిస్ట్ పెట్టేసి అబ్జెక్షన్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నార్మలైజ్డ్ మార్క్స్ కోసం అయితే ఇచ్చారు డీటెయిల్గా. మీరు చూసుకోవాలంటే వెబ్సైట్కి ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నర్సింగ్ ఆఫీసర్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్. ఇక్కడైతే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ, క్వశ్చన్ పేపర్ ప్లస్ ఫైనల్ కీ రెండు చూసుకోవాలంటే కనుక ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నర్సింగ్ ఆఫీసర్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. గెట్ రిజల్ట్ కొడితే వస్తుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ది ఈ రిజల్ట్ ఒకటే చూసుకోవాలన్నా నర్సింగ్ ఆఫీసర్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ కొట్టగానే వస్తుంది. Thank you for watching.